శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, నాగేశ్వరరావు గారి నాయకత్వం, ఉదయ వీరయ్య గారి నాయకత్వం, కోరం కనకన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. పిసిసి పిలుపు మేరకు మరి యొక్క 157 మంది ఎంపీని సస్పెండ్ చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జగదమ్మ సెంటర్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్టణం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మరి ఏదైతే 157 మంది ఎంపీలు ఉన్నారో వాళ్ళని వెంటనే పార్లమెంట్కి తీసుకోవాలని, మరి లేని ఎడల ఖచ్చితంగా యొక్క దీక్షని మరింత ఉధృతం కూడా చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి యొక్క పార్లమెంటులో మరి వాళ్ళ దూచుకొని పోతుంటే మరి ఒక భద్రత లేనటువంటి ఈ పార్లమెంటు మరి వాళ్ళ ఎంపీలకు కానీ ఈ రాష్ట్రాలకు కానీ ఏం మేలు చేస్తే ఒకసారి అర్థం చేసుకునే పరిస్థితి. మరి అట్లా దొంగతనంగా చొచ్చుకొని పోతుంటే మరి మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఇలా ఇంత మరి ఏదన్నా తీవ్ర నష్టం జరిగిందనుకో అక్కడ ఎంపీలకి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. మరి ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరందరూ ఇప్పటికైనా ఏదైతే ఎంపీలని మీరు సస్పెండ్ చేసిరో ఆ ఎంపీలని తక్షణమే పార్లమెంట్కి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళతోటి సమావేశాలు జరపాలని, లేని ఎడల ఇదే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరీ ఉధృతం చేసి మరి ఏదైనా ఉధృతం చేసి నడిపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఏది ఏమైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా మేము భారీ ఎత్తున దీక్షలు కానీ నిరసనలు కానీ భారీ ఎత్తున తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వెంటనే అట్లాంటి ఎంపీలని తిరిగి తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. పిసిసి పిలుపు మేరకు ఈ రోజున ఇల్లందు పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విగ్రహం ముందు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ భవనం మీద కొందరు దుండగులు దాడి చేయడం జరిగింది. దాని మీద కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమికి సంబంధించినటువంటి సభ్యుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని పార్లమెంట్లో సస్పెండ్ గల కారణాలని లేవనెత్తి మాట్లాడినప్పుడు దాని మీద ఎలాంటి సమాధానం చెప్పకపోగా మోడీ గారు, అమిత్ షా గారు తప్పించుకొని మరి ఆ సంఘటన గురించి చర్చించకుండా దాన్ని దాటివేసే ధోరణిలో ఉన్న సందర్భంలో ఈరోజు దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి మిత్రపక్షాలైనటువంటి పార్టీలతో కలుపుకొని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ మోడీ ప్రభుత్వం ఒక నియంత్రణలాగా వ్యవహరిస్తూ మరి ప్రజలకు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు లేకపోగా మరి ప్రశ్నించినటువంటి పార్టీని తొక్కేసి వారిని గొంతుని వినిపించకుండా మరి ఒక నియంత్రణగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ రోజున దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం వారితో కలిసి ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా మోడీ గారు, అమిత్ షా గారు ఈ జరిగినటువంటి సంఘటనకు మీరు బాధ్యత వహించి సమాధానం చెప్పకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలకు, మహిళలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.